నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో స్వల్ప ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ పరపతిని పలుకుబడిని ఉపయోగించి వాటిని సానుకూలపరచుకోగలుగుతారు. గతంలో తీసుకున్న రుణాలు కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ వారం గోచరిస్తుంది. అమ్ముదామనుకున్నటువంటి స్థలాలకు కానీ పొలాలకు కానీ రేటు లేకుండా రేటు పడిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు రియల్ ఎస్టేటు బాగా ఉన్నప్పుడు ఎంతో ధర పలికినటువంటి ఆ స్థలాలు పొలాలు ఇప్పుడు అందులో సగం ధర మాత్రమే పలికే పరిస్థితిగా గోచరిస్తుంటో ఇలాంటి విలువైనటువంటి వాటిని అమ్ముకోకూడదు. ఏదో విధంగా మన యొక్క ఆర్థిక వ్యవహారాలని సర్దుబాటు చేసుకోవాలని చెప్పి భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని బెనిఫిట్స్ లభించే అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తులు ఈ వారం మీరు చేసినటువంటి కృషికి గుర్తింపుగా తగినటువంటి పరిహారం వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం మీద కుటుంబ సంబంధ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాలు అన్నీ పురోగమనంలో ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇంట్లో వాళ్ళకే నిర్ణయాన్ని వదిలేస్తారు. ఎందుకంటే ఏ సంబంధం తెచ్చినా ఏదో రకమైన వంకలు పెట్టడం, పొట్టిగా ఉన్నాడని, పొడుగ్గా ఉన్నాడని, జుట్టు తిక్కుగా లేదని అని ఒక మాట, నేను అమెరికా సంబంధం తప్ప వేరే సంబంధం చేసుకోనని చెప్పని ఇంట్లో వాళ్ళు భీష్మించుకొని కూర్చోవడం, వీటన్నిటి తోడు అనవసరమైన విషయాల్లో మనం అందరూ జోక్యం చేసుకోవాలి. మన కుటుంబ సభ్యులు మన మాట విన్నప్పుడు, వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళ సొంత అభిప్రాయాలనే మనం గౌరవించడం అనేది మంచిది అనేటువంటి భావన మీరు నచ్చుకుంటారు. వాళ్ళు అనుకున్నటువంటి అమెరికా సంబంధం మాత్రం ఈ వారం కుదిరే పరిస్థితిగా గోచరించట్లేదు. మిగిలినటువంటి సంబంధ బాంధవ్యాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభకార్యాలు ముడిపడతాయి. సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యం సంరక్షించుకోవడానికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కొంతమంది విషయంలో జరుగుతుంది. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో నూతనమైన ఒప్పందాల్ని కుదుర్చుకుంటారు. దూర ప్రాంతాలు వెళ్తారు. కొన్ని రహస్యమైన చర్చలు చేస్తారు. వాటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎదురు చూస్తారు. ముఖ్యమైన వ్యక్తులు మీకు సన్నిహితులు కావటం వల్ల కొంతమందికి మీ మీద ఈర్ష్యా ద్వేషాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడాను ఎవరు ఏమీ చేయలేనటువంటి స్థాయిలో ఒక వృతరకోచం మిమ్మల్ని ఆవగించినట్టుగా మీరు ఉండగలుగుతారు. ఎవరు ఏమీ తాకలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, విమర్శించడానికి అవకాశం లేని పరిస్థితి మీరు సృష్టించుకోగలుగుతారు. రాజకీయాల పరంగా మీకున్న పరిజ్ఞానంతో రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడే విధంగానే గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. పెళ్లిగానటువంటి మగపిల్లల విషయంలో ఈ వారం సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి విద్యాపరంగాను, అదేవిధంగా ఆరోగ్యపరంగాను, వృత్తి ఉద్యోగాల పరంగాను, నూతనమైన ఉద్యోగాలు లభించడంలోనూ అన్నీ కూడాను సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. సంతాన సంబంధాల విషయాల్లో మాత్రం కొంత దిగులు మనసులో ఉంటుంది. అది మినహా మిగిలిన వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి. విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి
హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. 100కి 100 పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.